హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. జగదాద్రి సీరియల్ టుడే ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఇంకా జగదాద్రి వాళ్ళు డైనింగ్ టేబుల్ దగ్గర అన్నం తింటూ ఉంటారు. ఏంటి ఇద్దరు గుసగుసలాడుకుంటున్నారు, దాని చెవులో ఏం చెప్తున్నావే అని నిషి అరుస్తూ ఉంటే, నిన్ను ఎలాగైనా కాపాడుకుంటానని చెప్తున్నాను నిషి, అంతే అని కేదార్ అంటూ ఉంటాడు. అయితే ఓవర్ యాక్షన్ చేయకే, అది కేవలం కళ్ళు తిరిగి మాత్రమే పడిపోయింది, దానికి ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని నిషి అంటూ ఉంటే, అంటే ఎప్పుడూ కళ్ళు తిరిగి పడిపోలేదు కదా నిషి, అందుకే కాస్త భయంగా ఉందిలే అని కేదార్ అంటాడు. అవును కదా, హాస్పిటల్కి వెళ్ళాం అని కౌశిక్ అంటే, పాపం అందరి గురించి పట్టించుకుంటూ ఉంటుంది, ఇప్పుడు తన గురించి పట్టించుకోక చూడు ఎలా జరిగిందో అని సుధాకర్ అంటాడు. అయ్యో జగదాద్రి, నిజంగానే కళ్ళు తిరిగి పడిపోయిందక్క, నాన్న చాలా టెన్షన్ పడుతున్నారని కేదార్ మనసులో అనుకుంటూ ఉంటారు. అవును, హాస్పిటల్కి తీసుకువెళ్ళమ్మా కౌశికి అని సుధాకర్ అంటే ఉదయం నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా పనిచేస్తుంది కదా, అందుకే నన్న అలా పడిపోయింది అని కేదార్ చెప్తూ, సుధాకర్ కౌశికి ఇదంతా డ్రామా అని సైగ చేస్తాడు. దాంతో వాళ్ళకి ఇద్దరికీ అర్థమైపోతుంది. అమ్మ నిషి, జగదాద్రికి కాస్త జ్యూస్ తయారు చేసి తీసుకురా, ఏమీ తినలేదు తాగలేదు కదా అని సుధాకర్ అంటే, నేనా మామయ్య అని నిషి అంటూ ఉంటుంది. నీకే కదమ్మా చెప్పాను. అవును నిషి, నిన్నే, వంట చేయమని చెప్పడం లేదు కదా, రాదని చెప్పడం కోసం జస్ట్ జ్యూసే కదా తీసుకురమ్మని చెప్పాను, తీసుకురాపో, ఎలా చెయ్యాలో నేను చెప్తాను రా అని నిషి రా అంటూ కేదార్ బలవంతంగా చేపిస్తాడు. దాంతో నిషి తప్పదన్నట్లుగా వెళ్తుంది. అమ్మో, ఇంకా నాకు నా సారిష్ట మొగుడు నన్ను చూడకముందే నేను ఇక్కడి నుంచి జారుకోవాలని వైజయంతి వెళ్తూ ఉంటే, వైజయంతి ఆగు, జగదాద్రి నీరసంగా ఉంది కదా, ఇంకా కళ్ళు కూడా తెరవలేదు, తను లేచేలోపు ఇడ్లీ తయారు చేసి పట్టుకురా, టిఫిన్ తయారు చేయకపో అని సుధాకర్ అంటాడు. బో, నాకు కాళ్ళు చేతులు నొప్పులు బో అని వైజయంతి అంటే, తిని కూర్చో, అడగక నీ కాళ్ళు చేతులు నొప్పులు వస్తాయి కాబట్టి ముందు పని చెయ్యి, అవన్నీ కూడా పోతాయని సుధాకర్ చెప్పడంతో తప్పదా అంటూ వైజయంతి వెళ్తుంది. అత్తయ్య గారు అని కౌశికి అంటే, కాఫీ పెట్టి తీసుకురావాలి, అంతే కదా వెళ్తున్నానులే కౌశికి అని ఆదిలక్ష్మి అంటే, అయ్యో మీరు మా ఇంటికి అత్తయ్య గారు కదా, మీకెలా ఆ పని చెప్తాను, మీరు జస్ట్ ఇండ్లు ఊడ్చి తడిబట్ట పెట్టండి చాలు అని కౌశిక అంటుంది. ఏంటి అత్తయ్య గారు చేయలేరా అంటే, మళ్ళీ జగదాద్రి కళ్ళు తెరిచే లోపల ఆ పనులన్నీ అలాగే ఉండిపోయాయి అనుకో, రెస్ట్ తీసుకోలేదు కదా, అందుకే ఇలా చెప్తున్నా, మీరేమీ అనుకోరు కదా అని కౌశికి అంటే, అయ్యో ఆదిలక్ష్మి, అలా అనుకోలేదమ్మా, కౌశికి చేస్తుంది అంతే కదా చెల్లెమ్మ అని సుధాకర్ అంటాడు. ఆ మూల నుండి వెళ్ళి సీపురు తీసుకుని కౌశికి చెప్తుంది కదా, సరే అలాగేనంటూ ఆదిలక్ష్మి అంటూ ఉంటుంది. ఇదిగో ఈ ఆరెంజ్ని ఇలా సగానికి కోసి ఇలా పిండి ఇలా చూసి జ్యూస్ తీయాలి అని ఒక పండును చేసి చూపించి, మిగతా చేసి తీసుకురా అని కేదార్ వస్తాడు. కేదార్ నువ్వు భలే చేసావంటూ సుధాకర్ కేదార్కి ఐఫై ఇచ్చి కౌశికి సుధాకర్ అందరూ నవ్వుకుంటూ ఉంటారు. వదిన పాపం, వదిన వాళ్ళు చేయలేకపోతున్నారని జగదాద్రి బాధపడుతూ ఉంటే, ఏం కాదు నువ్వు పడుకో, రెస్ట్ తీసుకో అని కేదార్ కౌశికి చెప్తూ ఉంటారు. వెంకన్న స్వామి, నా బతుకేంటి ఇలా అయిపోయింది, ఆ వైజయంతి గిన్నెలకు కడుగుతూ ఉంటుంది, దొంగ సచ్చినోడు, నేను జ్యూస్ తయారు చేయాలంట అని నిషి తిట్టుకుంటూ జ్యూస్ తయారు చేస్తూ, వదిన ఇదిగోండి జ్యూస్ అని ఇవ్వటంతో, నువ్వే వెళ్ళు నిషి, ఆ ఇడ్లీ ఉప్మా సంగతి చూడు అని కౌశికి చెప్తుంది. నేనా అని నిషి అంటే, వెళ్ళు మళ్ళీ జగదాద్రి తినాలి కదా అని కౌశికి పంపేస్తుంది. అబ్బా తప్పుతుందా అని వైజయంతి నిషి ఇద్దరు కలిసి టిఫిన్ రెడీ చేస్తూ ఉంటే, ఆదిలక్ష్మి మాపు వేస్తూ ఉంటుంది. అక్క, ఆ జ్యూస్ ఇలా నువ్వు ఇవ్వు, జగదాద్రి కష్టం ఎందుకు, జగదాద్రి పడుకుంది కదా, జగదాద్రి నువ్వు పడుకో, ఇలా ఇవ్వు అని కేదార్ తాగుతూ ఉంటాడు. ఇక రాత్రి కేదార్, ఇదంతా నీ వల్లే, చూడు పాపం తను ఎలా పని చేస్తుందో అని కేదార్ని గిలుతూ ఉంటుంది. వదిన టిఫిన్ రెడీ అని నిషి కేకలు పెడుతూ ఉంటుంది. యువరాజ్ రా, అందరం కలిసి టిఫిన్ చేద్దామని
జగదాద్రి రా అని జగదాద్రిని కూడా లేపి తీసుకువెళ్తూ ఉంటారు. ఇదే అవకాశం తీసుకున్న ఆదిలక్ష్మి, నన్ను తల పగిలిపోయేలా చేసావు కదా, ఉండు ఈ వేడి వేడి సాంబార్ని చేతి మీద పోస్తానని పోయిపోతూ ఉంటుంది. అయితే పక్కనే కూర్చొని తింటున్న జగదాద్రి గమనించేసి, ఏం చేస్తున్నారు పిన్ని గారు అంటూ చేతిని అడ్డు పట్టుకుంటుంది. చూడండి, సాంబార్ ఎలా వేసుకోవాలి, చాలా వేడిగా ఉంది, కాస్త చూసి వేసుకోండి అని వార్నింగ్ ఇస్తుంది. అంటే నేను వేయబోతున్నట్లు ఈ జగదాద్రికి ముందే అర్థమైపోయింది, అందుకే ఇలా చేస్తుంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది. సరే సరే ఇలా వేసుకుంటానులే అని మాట మారుస్తూ ఉంటుంది. ఈ లోపల శ్రీవల్లి ముగ్గు వేయటానికి వెళ్ళి అక్క పోస్ట్ చూసేసి గట్టిగా కేకలు పెడుతూ, అన్నయ్య అన్నయ్య ఒక్కసారి బయటకు రండి అని ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా బయటకు తీసుకువస్తుంది. అక్కడ రకరకాల పోస్టర్లు చూసి అందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఏంటి వదిన ఇది, శ్రీవల్లి మామయ్య గారిని అక్రమ సంతానమని, ఆ నిజం తెలిసి శ్రీవల్లిని చంపబోయారని ఇలా పోస్టర్లు అతికించారు, ఎవరు చేసి ఉంటారు అని తాత అంటే యువరాజ్ చాలా కోపంగా ఆ పోస్టర్లన్నిటిని కూడా చించి పడేసి, ఎవర్రా ఇలా అతికించింది, నాకు దొరకాలి, మీ అంతు చూస్తానని అరుస్తూ కేకలు వేస్తూ ఉంటాడు. ఇక ఆ పోస్టర్ని లోపలికి తీసుకువెళ్ళి ఎవరు ఇదంతా చేసిందని సుధాకర్ అరుస్తూ ఉంటాడు. అత్తయ్య, ఈ విషయం మనకు తప్పిస్తే ఇంకెవరికీ తెలియదు కదా, మరి ఎవరు ఇలా చేసింది అని నిషి అంటే, అదే కదమ్మీ నాకు అర్థం కావటం లేదు, కానీ వీళ్ళందరినీ ఇలా చూస్తుంటే మాత్రం నాకు చాలా భయమేస్తుందని వైజయంతి అంటూ ఉంటుంది. ఏం నిషి, మీ మామయ్య గారి మీద కోపంతో నువ్వే ఇలా చేశావా అని ఆదిలక్ష్మి అంటే, నేనెందుకు చేస్తాను, ఇలా చేస్తే పోయేది మా ఇంటి పరువే కదా వదిన, నేను ఒట్టేసి చెప్తున్నాను, నేనైతే చేయలేదు అని నిషి తల మీద ఒట్టు వేసి మరీ చెప్తూ ఉంటుంది. అయితే ఇది బయట వాళ్ళు పనే వదిన, ఎందుకంటే ఉదయం చూసినప్పుడు బయట ఎలాంటి పోస్టర్లు లేవు, అందరం ఇంట్లోనే ఉన్నాం, తర్వాత శ్రీవల్లి బయటకు వెళ్ళింది, శ్రీవల్లిని చూస్తేనే కదా పోస్టర్లు బయటపడింది అని జగదాద్రి అంటే, ఒకవేళ ఇది నిజమైతే నాన్న అని కేదార్ అంటాడు. అంటే ఏం మాట్లాడుతున్నావు కేదార్, నేను శ్రీవల్లిని చంపాలనుకున్నానా అని సుధాకర్ అంటాడు. అది కాదు మామయ్య గారు, ఇప్పుడు ఒకవేళ ఇది నిజమయ్యి తర్వాత ఆ విషయం ఎవరికో తెలిసి బయటకు ఆ టాక్ జరిగిన విషయం, ఆ రెండింటిని పోల్చుకోవాలనే ఇలా ఎవరో పోస్టర్లు అతికించి ఉంటారు అని జగదాద్రి అంటూ ఉంటుంది. అంటే శ్రీవల్లి బాబాయ్ కూతురా అని కౌశిక్ అంటే, శ్రీవల్లి నా సొంత చెల్లెల, నా రక్త సంబంధమా అంటే, శ్రీవల్లి నా రక్త సంబంధమా, అయితే ఈ పోస్టర్లకి అర్థం ఉంటుంది, శ్రీవల్లి నువ్వు నా చెల్లివా అని కేదార్ అంటే, అన్నయ్య నువ్వు నా సొంత అన్నయ్యవా, నువ్వు నా సొంత వదినవా అని ఇద్దరిని ఎప్పుడు నన్ను కాపాడుతూ ఉంటే నేను ఏమో అనుకున్నాను, రక్త సంబంధం కాబట్టే ఇలా కాపాడుతూ వచ్చారు అన్నయ్య అని శ్రీవల్లి ఒక్కసారిగా కేదార్ని హగ్ చేసుకుంటుంది. అయితే నేను అమ్మ నీకు దూరమైపోయిన నువ్వు ఎన్ని కష్టాలు పడి ఉంటావు, నీకు ఈ అన్నయ్య ఉన్నాడమ్మా శ్రీవల్లి, ఇక మీదట నేను నిన్ను చూసుకుంటాను అని కేదార్ చెప్తుంటే, అబ్బో ఏంటి రచ్చ ఆపుతారా, ఎవరో ఏదో చిత్తు కాగితాల మీద రాసి అంటిస్తే అది నిజాలైపోతాయా అని వైజయంతి అరుస్తూ ఉంటుంది. అవును కానే కాదు అని యువరాజ్ అంటాడు. ఎవరో వజ్రపాటి కుటుంబం మీద కక్షతో ఇదంతా చేశారని యువరాజ్ అంటే కేదార్ అన్నయ్య నాకు అన్నయ్య కాదా, నేను నాన్న కూతురిని కాదా అని శ్రీవల్లి అంటుంది. కానే కాదు అని నిషి అంటే, అది నువ్వెలా చెప్తావు అంత ఖచ్చితంగా అని జగదాద్రి నిలదీస్తూ ఉంటుంది. ఎందుకంటే నేనే చెప్పాను కాబట్టి, శ్రీవల్లి పుట్టుక గురించి నాకు మాత్రమే తెలుసు కాబట్టి నేను ఖచ్చితంగా చెప్పగలను అని వైజయంతి అంటే, అసలు ఇదంతా చేసింది ఎవరో నేనే సాయంత్రానికల్లా వాళ్ళను పట్టుకొని వస్తాను, వాళ్ళ అంతు చూస్తానని యువరాజ్ వెళ్తూ ఉంటే, ఆగు యువరాజ్, ఇప్పుడు నువ్వు వెళ్ళవలసింది అతికించిన వాళ్ళని ఎవరు అతికించామని చెప్పడానికి, వాళ్ళ దగ్గర పట్టుకోవడానికి కాదు. ఇప్పుడు వైజయంతి ఎవరితో అక్రమ సంబంధం పెట్టుకుని శ్రీవల్లిని కనిందో అతని దగ్గరకు వెళ్ళాలి, ఇక్కడికి రావాలి, అప్పుడే దీన్ని నేను ఆపై పడిన నింద అర్థం అవుతుంది అని సుధాకర్ అంటే, ఎందుకో ఇప్పుడు నేను ఎలా తీసుకొస్తానని వైజయంతి అంటుంది. అవును, నువ్వు తీసుకురాకపోతే ఈ సమస్యకి అర్థమే ఉండదు, నువ్వు తీసుకురావాల్సిందే అని సుధాకర్ చెప్తుంటే, అవును తీసుకురావాల్సిన అవసరం లేదని యువరాజ్ అంటాడు. లేదు నేను చెప్తున్నాను కదా తీసుకురావాల్సిందే, చూడు వైజయంతి, నువ్వు అలా తీసుకురావచ్చినట్లయితేనే ఈ ఇంట్లో ఉండు, లేకపోతే కుదరదు అన్నావా నేనైతే ప్రాణాలు విడిచేస్తాను అని సుధాకర్ వార్నింగ్ ఇస్తాడు. ఏంది బో అలా మాట్లాడుతున్నావు, ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదని వైజయంతి ఏడుస్తూ ఉంటే, చూడు ఇప్పుడు శ్రీవల్లి తండ్రి ఎవరన్నది నాకు తెలియాల్సిందే, లేకపోతే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడమా నా చావా అని సుధాకర్ వార్నింగ్ ఇచ్చి
వెళ్ళిపోతాడు. చూడు పిన్ని, బాబాయ్ మాట నిలబెట్టు పిన్ని, నువ్వు బాబాయిని అర్థం చేసుకో, నువ్వు ఖచ్చితంగా తీసుకురావాల్సిందే అని కౌశికి కూడా చెప్తుంది. తర్వాత జగదాద్రి కేదార్ గార్డెన్లో మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు ఎందుకు శ్రీవల్లి తండ్రిని తీసుకురమ్మంటే వైజయంతి గారు అంత అంత కంగారు పడుతున్నారు? వైజయంతి అత్తయ్య, నిషిక, యువరాజ్ ముగ్గురు అంత ఎందుకు కంగారు పడుతున్నారు? శ్రీవల్లి తండ్రి ఎవరన్నది విషయం బయటకు వస్తే వాళ్ళకు జరిగే నష్టం ఏమిటి? ఏమీ అర్థం కావటం లేదు అని ఆలోచిస్తూ ఉంటారు. అయితే వైజయంతి కింద కూర్చుని తల పట్టుకొని, ఏంటి ఇప్పుడు ఎవరిని తీసుకొచ్చినా నా మొగుడిని చేతిలో చేస్తానే కాదు, ఇదంతా నేనే అబద్ధం చెప్పానని చెప్పినా నా ప్రాణాలు తీసేస్తాడే, ఏం చెయ్యలేకపోయినా కూడా తన ప్రాణాలు తీసుకుంటానని చెప్పాడే, ఏట వచ్చిన సావురా బాబు నాకిది తిప్పలు అంటూ ఏడుస్తూ ఉంటుంది. మీ నాయన చేసిన తప్పులు నా మీద వేసుకొని నేను ఇలా నిందలు మోయవలసిన వస్తుంది అని వైజయంతి తల పట్టుకుని ఏడుస్తూ ఉంటే, నువ్వు బాధపడకమ్మా, మామయ్యకి ఫోన్ చేస్తాము అని యువరాజ్ అంటే, అవును, ఆయనకి ఇలాంటి చావు తెలివితేటలు చాలా ఎక్కువ కదా, ఏదో ఒక సలహా ఇస్తారని వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు. అనో నా పరిస్థితి అస్సలు బాగోలేదన్నో అని వైజయంతి ఫోన్లో ఏడుస్తూ ఉంటే, వైజయంతి చెప్పమ్మీ ఏమైంది అని అంటూ ఉంటాడు.